దేవునికి స్తోత్రములు, అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందామండి. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపిన విధానంగా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. అదేవిధంగా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, ఈరోజు మనము ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, మనం ఈరోజు నేర్చుకునేటటువంటి అంశము ఏమిటంటే దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి అనేటటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, ముందుగా మరి అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారా? ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే, ఇప్పుడు మనం ఎక్కడ కూడి ఉన్నామండి? మన అందరి ఆత్మలను కన్న తండ్రి అయిన దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం కాబట్టి మనం అందరం ఎలా ఉండాలట? ఆనందంగా సంతోషంగా మనం గడపాల్సినటువంటి సమయము. అయితే ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే ఈ అంశంకు మనం పరిశీలన చేస్తే ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంఘాన్ని గురించి కానీ, ఒక సమస్యను గురించి కానీ మరి ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పేటటువంటిది కాదు. మరి పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి ఏంటి అనేది మరి వాటిని మీ ముందుకు తీసుకొచ్చాం, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయడం ద్వారా. అయితే ప్రియులారా, మనం మొట్టమొదట గ్రహించవలసింది ఏంటంటే నేడు క్రైస్తవులు అంటే ఎవరు అనేది మనం మొట్టమొదట గ్రహించుకుంటే, దేవుడు ఇప్పుడు మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకము అని నమ్మి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో ఎవరైతే చేర్చబడుతున్నారో, ఎవరైతే క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో ఉన్నారో మరి వాళ్ళే నేడు క్రైస్తవులు. అయితే ప్రియులారా, మన యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకుంటే మనము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి అందే నిదానించి చూసేటటువంటి పరిస్థితి. అంటే దృశ్యమైన వాటి మీద మనము దృశ్యమైన వాటిని చూడేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనం అదృశ్యమైన వాటినే చూడాలి. విశ్వాసం అన్నది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువులై ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోక మూలపాటల విషయంలో మృతి పొంది మరి క్రీస్తునందు నూతన జీవంగా, నూతన సృష్టిగా సృష్టించబడినటువంటి మనము ప్రియులారా, మరి మనం దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము మరి దేవుణ్ణి మనం ఏం అడుగుతా ఉన్నాము అనేది మనం మొట్టమొదట మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక మరి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే మరి దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఐశ్వర్యం ఏమిటి? క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనము, మరి దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము, అయితే ప్రియులారా, మనము మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. అయితే ప్రియులారా, మరి దేవుడు మన విషయంలో ఏమి కోరుకుంటున్నాడు, మరి దేవుని దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటి అనేది మనం మొట్టమొదట గ్రహించుకుంటే మనకు దీని గురించి చాలా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి దగ్గర ధనం ఉందనుకోండి, డబ్బు ఉందనుకోండి, అతన్ని పోయి అడిగితే మనకు ఆ ధనం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి మనకి ఇస్తాడు. మనం ఆయన దగ్గర లేనిది అడిగామనుకోండి, మనకి ఎవరైనా ఇవ్వగలరా అంటే ఎవరు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే నేడు క్రైస్తవులం అని పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది జరిగిస్తున్నది ఏంటి అని అంటే, మీరు మా దేవుణ్ణి నమ్మండి, మా క్రీస్తుని నమ్మండి, నమ్మితే ఏమవుతుంది అంటే మీ ఏ సమస్యలు ఉన్నా కానీ వాటన్నిటి గురించి పరిష్కరించబడతాయి అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే ప్రియులారా, మీకు అనారోగ్యంగా ఉన్నారా? క్రీస్తు నమ్ముకోండి, ఆరోగ్యం వస్తుంది. మరి మీకు ఇల్లు లేకుంటున్నారా? మరి క్రీస్తు నమ్ముకోండి, మీకు ఇల్లు కట్టుకుంటారు. మీరు మరి కారు లేకున్నారా? మీకు కారు వస్తుంది. మీకు ఉద్యోగం లేకున్నారా? మీకు ఉద్యోగం వస్తుంది. మరి మీకు పిల్లలు పుట్టట్లేదా? పిల్లలు పుడతారు అని చెప్పుతూ మరి దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటి, దేవుడు మనకు క్రీస్తులో మనకు అనుగ్రహించింది ఏమిటి అనేది వీటన్నిటిని గురించి మర్చిపోయి నేడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనం ఒకసారి మనల్ని మనమే మరి పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, మనం మొట్టమొదట గ్రహించుకుంటే ఏంటి అసలు మనం విశ్వాస జీవితం ఏంటి, మరి క్రీస్తుని మనం ఎందుకు అంగీకరించాం సొంత రక్షకునిగా, మరి మనం ఈ లోక మూలపాఠాల విషయంలో మృతి పొందిన తర్వాత
మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి మరి దేవుణ్ణి మనం ఏం అడుగుతా ఉన్నాం? అయితే ప్రియులారా, మనం అడిగేటటువంటివి మరి దేవుణ్ణి శోధించేలాగా ఉన్నాయా ఏంటి అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. చాలా మందిని గురించి మనం పరిశీలన చేస్తే మీకు స్వస్థతలు, కృపావారాలు మాకు ఉన్నాయండి, ఇవి అండి, అవ్వండి అని చెప్తూ అనేక మందిని మరి అసత్యం వైపు నడిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, మొట్టమొదట దేవుడు కలిగి ఉన్నటువంటి మహిమ ఏంటో అనేది మనకు అర్థమైతే మరి అది ఈలోక సంబంధిది, ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనదా, మరి దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఎలాంటిది అనేది మనం ఒకసారి మొట్టమొదట పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే సహోదరులారా, అసలు దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటి? ఇది మనము చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు క్లాస్ ఏంటంటే దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం. దీని గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటి అనేది తెలియక ఈరోజు అనేక మంది అబద్ధ బోధకులు, అంటే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాని పరిచారకులకు, నీతి పరిచారకుల దేశం ధరింపజేశాడు. ఇది ఆశ్చర్యం కాదు. ఎందుకు అంటే ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చేదేంటో చెప్పకుండా ఈ ప్రకృతి సంబంధమైనవి, భూ సంబంధమైనది ఏదైతే సాతాను అధికారంలో ఉన్నాయో వాటిని బోధిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత భయంకరం ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఈ క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం, అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి? ఆయన దగ్గర ఐశ్వర్యం ఉందట, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యం ఏమిటి అనేది మరి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రియులారా, మనము దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనం గుర్తించకపోతే మరి మనము దేవుని దగ్గరికి వచ్చి కూడా క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి కూడా మనం ఏం అడుగుతున్నామో తెలియకపోతే మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఎంత భయంకరము. కాబట్టి ప్రియులారా, మనం పరిశీలన చేస్తే తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలని అంటూ, తన మహిమైశ్వర్యము, దేవుడు కలిగి ఉన్నటువంటి మహిమ, ఆ మహిమైశ్వర్యం క్రీస్తులో మనకు ఏర్పాటు చేశాడు ప్రియులారా. చూడండి ఎంత అద్భుతము. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అంటాడు. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 నుంచి 19 వచనాల్లో చాలా అద్భుతంగా రాయబడి ఏంటంటే, మనం ఏం కలగడం? అంతరంగ పురుషుని యందు మనం శక్తి కలగాలి. ఆత్మ సంబంధమైనవి గ్రహించుకున్నటకు అంతరంగ పురుషుని యందు మనం శక్తి కలిగి ఉండాలి మొట్టమొదట అని లేఖనాలు మనకు చాలా అద్భుతంగా సెలవిస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, 16వ వచనంలో ఏం చెప్తున్నా? క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను అంటాడు. అంటే క్రీస్తు మన హృదయంలో, మన విశ్వాసం ఏంటి? ఈరోజు ఏంటండి? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నామని అపోస్తలులు చెప్తున్నారు. ఎలా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యాలు. మరి దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యము మరి ఈ లోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, భూ సంబంధమైనదా? ఒకసారి ఆలోచన చేసుకో. లేక పర సంబంధమైనదా? ఏంటి? ఇక్కడ క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా, అంటే మన విశ్వాసం ఏంటో తెలియకుండా చేస్తూ ఉన్నాడు ఈరోజు సాతాను. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా, ఏంటంటే పూర్ణులుగా రావాలి. దేని విషయంలో? మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. మనం మొదట ఇది గ్రహించాలండి ప్రియులారా, చాలా జాగ్రత్త. ఏంటంటే, మీరు దేవుణ్ణి సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపరబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, మరి ఎత్తు ఎంతో మనం గ్రహించుకున్నటకు అని చెప్తున్నాడు ప్రియులారా. అయితే జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. అంటే జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. ఈ లోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనవి కావండి. జ్ఞానానికి మించినటువంటి, అంటే ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనముగా ఉన్నది. ఈ లోక సంబంధమైనవి కాదు. మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏమిటి? అదే చెప్తున్నాడు పిల్లలు ఇక్కడ చాలా అద్భుతంగా. అంటే ఇక్కడ ఏమంటూ, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయును. అంటే తన మహిమైశ్వర్యము, దేవుడు కలిగినటువంటి ఆ మహిమైశ్వర్యం ఏంటి ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా, చాలా జాగ్రత్త. ఇంకేంటంటే ప్రియులారా, మనం ఏవేవో అడుగుతూ ఉంటాం ఈ లోకంలో. ఈ లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి, భూత సంబంధమైనవి, వీటిని అడుగుతూ ఉంటాం. కానీ అసలు దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటి?
చూడండి ప్రియులారా, మనము ఈ లోకంలో ఒకప్పుడు ఎలా ఉన్నామంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నాము. చనిపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి మనలను దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి మరి మనల్ని నిత్య జీవానికి వారసులు చేశాడు ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం అడుగుతా ఉన్నాము దేవుణ్ణి? దేవుడు కలిగినటువంటి ఐశ్వర్యాన్ని ఎప్పుడైనా గుర్తించగలిగావా లేవా నువ్వు అనేది మొట్టమొదట మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇక్కడ చూస్తే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే మనము దేవుడు కలిగి ఉన్నటువంటి ఆయన ఐశ్వర్యం ఏమిటంటే ఇక్కడ శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. అయితే ప్రియులారా, దేవుడు కలిగి ఉన్నటువంటి మహిమ ఐశ్వర్యం ఏమిటి? అది ఈ లోక సంబంధమైనదా, ప్రకృతి సంబంధమైనదా అంటే కాదు ప్రియులారా, పరసంబంధమైనదని ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూద్దాం, చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1:16-17లో, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు అంటాడు. ఏంటంటే ఇక్కడ మనం ఏం గ్రహించాలి? నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది, ఈలోక సంబంధమైనది కాదు ప్రియులారు. ఎక్కడదట? పరసంబంధమైనది అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. అయితే మనం ఏం అడుగుతూ ఉన్నాము? మరి క్రీస్తులోనికి వచ్చి ఈరోజు భయంకరమైనటువంటి బోధ జరుగుతూ ఉంది సంఘాల్లో. ఒకసారి ఆలోచన చేసుకోండి. మా బోధకుడు అండి పలానా కృపావరాలండి, మేము స్వస్థతలండి, ఈ లోక సంబంధమైనవండి, ప్రకృతి సంబంధమైనవండి, దయ్యముల బోధ అండి అని చెబుతూ ప్రియులారా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం తెలియట్లేదు. క్రీస్తుని మనం ఎందుకు అంగీకరించాలో తెలియట్లేదు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఎవరి చేత నడిపింపబడతా ఉన్నాం? మొదట మనం అది గ్రహించాలి. మనల్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు? చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎంత భయంకరం. నా ప్రియ సహోదరులాడా మోసపోకుడి. చాలా మంది మోసపోతా ఉన్నారండి. ఇదే ఈ లోక సంబంధమైనవి చెప్తా ఉన్నాయి. మనం క్రీస్తుని విశ్వసించిన వారికంటే విశ్వసించని వారికి అనేకమైనటువంటి కోటీశ్వరులు ఉన్నారు. అర్థమైందా అండి? మరి వాళ్ళకి లేనిది మనకున్నది ఏంటి? ఆత్మరక్షణ, మృతుల పునరుత్థానము. మరి ఇదాన్ని బట్టి నువ్వు అతిశయించాలి. ఇది బట్టి ఈ ఐశ్వర్యాన్ని నువ్వు దేవుణ్ణి అడగాలి. కానీ మరి నువ్వేం అడుగుతా ఉన్నావు? చూడండి, మోసపోతా ఉన్నారండి. మోసపోవద్దని చెప్తున్నాడు యాకోబు గారు ఇక్కడ. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్మైనను గమనగమనం వలగు కలుగు ఏ ఛాయ అయినను లేదు అంటాడు. ఆలోచన చేయండి. దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి? ఈ లోక సంబంధమైనదేనా? మనం అడుగుతున్నవి అవి దేవుడు కలిగి ఉన్నవేనా? ఏం అడుగుతూ ఉన్నాము అంటే పంచభూతములు మిక్తమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమి ధర్మమున కృత్యములన్నీ కాలిపోతాయి. దేన్ని అడుగుతూ ఉన్నాము? ఒకసారి ఆలోచన చేయండి. క్షణమాత్రం ఇవి కొద్ది కాలమే. మరి వేటి గురించి మనం ప్రయాసపడతా ఉన్నాం? వేటిని అడగడానికి దేవుని దగ్గరికి వచ్చాం? ఎందుకు క్రీస్తునందు విశ్వాసం ఉంచాం? ఎందుకు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాం? ఇది మనకు తెలియట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాం? ప్రతి ఈవి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చునండి. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఏంటి దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి? మనకి ఏ ఐశ్వర్యం కావాలి? ఈ లోక సంబంధమైనదా? అడుగుతా ఉన్న దేవుడు అంటా ఉన్నాడు. ఓ ధనవంతుడు అంట ఏం చేస్తున్నాడు అంటే, నా పంట విస్తారంగా పండింది, నా కొట్లు సరిపోవు దాంట్లో, అంటే వాటిని విప్పించి గొప్ప వాటిని కట్టించిన ధాన్యం అంతా సమకూర్చుకుంటానని చెప్పి అంటా ఉన్నాడు. నా ప్రాణమా తాగుము, త్రినుము, సుఖించుము, నీకు అనేక సంవత్సరములకు మరి ఆహారం సమకూర్చబడి ఉన్నదని చెప్తే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఏమాగును? మనం వేటి గురించి అడుగుతూ ఉన్నాం దేవుణ్ణి? ప్రియులారు, ఒకసారి ఆలోచన చేయండి. మన విశ్వాస జీవితము మనం ఎక్కడున్నాము ప్రియులారు? ఎక్కడున్నాము? ఇక్కడ అందుకే చెప్తున్నా, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చునని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రియులారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము? ఎంత భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాము? ఒకసారి పరిశీలన చేసుకోండి. మన పరిస్థితి ఏంటి? మరి దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటి? చూడండి ప్రియులారా, మన పరిస్థితి ఏంటి?
ఒకసారి ఆలోచన చేయండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడట. ఏంటండి? దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం అంటే క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు, ప్రియులారా, అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి మనము 7 వచనాలు పరిశీలన చేస్తే ఇక్కడ అద్భుతంగా రాయబడి ఉంది, ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను అంటాడు. ఏంటంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ మహిమ, దేవుడు అనుగ్రహించినటువంటి ఇక్కడ ఆయన ఆశీర్వాదాలు ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. మనం ఏం కోరుకుంటున్నామండి? ఈ లోక సంబంధమైనవి కావాలనుకుంటున్నామా, లేక దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనం ఏమి కావాలని కోరుకుంటున్నాం? ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి ప్రియులారా. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన పురిని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటుండు? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ప్రియులారా. ఈ లోక సంబంధమైనవి కావు, ప్రకృతి సంబంధమైనవి కావు, భూ సంబంధమైనవి కావు దేవుడు అనుగ్రహించేటటువంటిది. దేవుడు ఏ లోక మహిమను మనకి ఇస్తానంటే పరలోక మహిమ. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే. మన యొక్క విశ్వాసము, మన యొక్క నిరీక్షణ ఏంటి ఈరోజు? ఒకసారి ఆలోచన చేయండి. మనం వేటిని అడుగుతూ ఉన్నాము? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుణ్ణి అడుగుతూ ఉన్నామా? అందుకోసమే క్రీస్తు దగ్గరికి వచ్చామా? అందుకోసమే మరి యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించాము? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఇంకేంటంటే ప్రియులారా, దేవుడు శ్రీమంతుడు అండి. ఎంత అద్భుతం అండి! దేవుడు శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త. దేవుడు శ్రీమంతుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి? మనం అంటాం చాలా శ్రీమంతుడండి, చాలా గొప్పవాడండి, చాలా ధనికుడండి అంటాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఐశ్వర్యం ఏంటంటే ఈ లోక సంబంధమైన, అది కొద్ది కాలమే ఉంటుంది. కానీ మన తండ్రి శ్రీమంతుడకు దేవుడు అండి. మన దేవుడు ఎవరు? శ్రీమంతుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటి అంటే ఇక్కడ పౌలు ఒక మాట చెప్తా ఉన్నాడండి. చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము అంటాడంటే దేవుని యొక్క ఐశ్వర్యము, దేవుని యొక్క ఆ శ్రీమంతము దేనిలో దాచి ఉంచాడు మనకి ఈరోజు అంటే సువార్తలో ఉంది. ఆ సువార్తలో ఆలోచన చేసుకోండి పిల్లలు, ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఒకసారి ఆలోచన చేయండి. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త. ఈరోజు మనం సువార్త వింటున్నామా? ఏ సువార్త వింటున్నామండి ప్రియులారా? మన ఆత్మలను రక్షించుకునేటటువంటి సువార్తేనా? మనల్ని దేవునితోనూ తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసం కలిగి జీవించేటటువంటి విశ్వాసమే మనకున్నదా? ఒకసారి ఆలోచన చేయండి. మనల్ని దేవుడు అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనకు చేస్తే మనం అడిగేటటువంటి ఆ ఐశ్వర్యం ఏంటి? దేవుడు మనకిచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించేటటువంటి పరిస్థితి ప్రియులారా. మరి ఈరోజు మనం ఏం అడుగుతూ ఉన్నాం? మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయండి. క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనము మరొకసారి పరిశీలన చేసుకోండి. మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడట కరుణా సంపన్నుడటండి. ఆయన కరుణ ఎంత ఉందట? ఆయన కరుణనండి, ఆయన దయ, ఆయన కరుణ. ఎందుకంటే ప్రియులారా, మనం భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం ఒకప్పుడు. అలాంటిది ఆయన కరుణ చూపించాడు, ఆయన దయ చూపించాడు, ఆయన జాలి చూపించాడు. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మనం పరిశీలన చేస్తే అద్భుతమైన మాట చెప్తున్నాడు అండి. మీ అపరాధాల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన. ఒకప్పటి పరిస్థితి ఏంటండి? మనము అపరాధాల చేతను పాపముల చేతను చచ్చిన వారమండి.
అలాంటి పరిస్థితుల్లో దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించాడు. చూడండి, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు మీరు. ఎవరిని బట్టి? మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా, అంటే అపవాది అవిధులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి అంటాడు. అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి పరిస్థితి. వారితో కలిసి మనం అందరం ఏం చేశామంట? శరీరం యొక్క, ఆలోచన చేయండి, మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. ఈరోజు దైవోగ్రతకు పాత్రులు, దేవుని ఉగ్రతకు పాత్రులు ఎవరు అనంటే, ఎవరైతే శరీర సంబంధమైనటువంటి బోధ చేస్తూ ఉన్నారో వారు దేవుని ఉగ్రతకు పాత్రులు అని మొట్టమొదట మనం గ్రహించాలి. అద్భుతం కదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనమట మునుపు ఆ ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకుంటే, అంటే ఏం చేసాం? వారితో కలిసి మనమందరం ఏం చేసామంట? శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడుమ వారి వలె ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అప్పటికి ఏమన్నా తేడా జరిగిందా? ఇప్పటికి కూడా శరీర సంబంధమైనవే, భూ సంబంధమైనవే, ప్రకృతి సంబంధమైనవే అడుగుతూ ఉన్నారు. కానీ మరి దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని గుర్తించి, మరి దేవుడు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ సంబంధమైన ప్రతి వరము మరి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. మరి దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి? అదే అడుగుతా ఉన్నావా? అదే గుర్తించావా? ఒకసారి ఆలోచన చేయి ప్రియుడా, ప్రియ సహోదరి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే అని చెప్పి ఇక్కడ 4 చెప్తున్నాడు, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు అండి. ఆయన కరుణ ఎంతగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధాల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఒకప్పుడు చచ్చిన వారు, చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి మనం. ఎందుకో అంటే ఒకప్పుడు మనం శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఈ లోక సంబంధంగా, ఈ ప్రకృతి సంబంధంగా, ఈ భూ సంబంధమైన వాటిని అనుసరించి నడిచి మరి దేవుని ఉగ్రతకు పాత్రలమైనాం. మరి అలాంటిది ఈరోజు క్రైస్తవులు అని పేరు పెట్టుకొని మనం వేటిని అడుగుతూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇది చాలా అద్భుతంగా ఆలోచన చేయాల్సి ఉండే అవసరం. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన వారం ఒకప్పుడు. అప్పుడు మరి ఏం చేశాడంటే దేవుడు మనము ఉన్నప్పుడు సైతము మనలో చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడండి. మరి బ్రతికించిన తర్వాత మనము ఏ ఆశీర్వాదాన్ని ఈరోజు అడుగుతూ ఉన్నాం? దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటి? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. మన పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచాడండి. దేవుడు మనల్ని కరుణాధారంగా బయలుపరచాడు. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 3:26 క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం ఉంచగలవాని నీతిమంతునిగా తీర్చువడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను అంటాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు కలిగి ఉన్నటువంటి ఆయన రక్తం నందని విమోచనము మనకు. చూడండి ఏమంటున్నాడు? క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారము, దేవుని యొక్క కరుణ చూడండి, ఆయన మన కోసం అప్పగించేశాడు తన సొంత కుమారుని. ఆయన కరుణ, ఆయన దయ, ఆయన ఐశ్వర్యము, దేవుడు శ్రీమంతుడు. ఏంటి దేవుని గురించి మనకి ఏమర్థమవుతా ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనం గుర్తిస్తున్నామా? ఇక్కడ యేసు క్రీస్తు ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడు మన ఎడల నుంచి తన కరుణ. ఒకసారి ఆలోచన చేయండి. యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధర్మగా బయలుపరచను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం ఉంచగలవాని నీతిమంతునిగా తీర్చువడనై ఉండుటకే ఆయనను అలాగూ చేసెను. ఆయన నీతిమంతుడు, మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. క్రీస్తు మరి దేవుని కృపను మరి ఈ లోకంలో తండ్రిని కనపరిచాడు. ఆయన నీతిమంతుడిగా జీవించాడు. ఆయనకు తెలుసు నేను ఎక్కడి నుండి వచ్చానో తిరిగి అక్కడికే వెళ్ళాలి, కాబట్టి నేను ఈ లోకంలో ఎలా జీవించాలో అనేది ఆయనకు తెలుసు. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు,
ఏం కూర్చుకున్నాడండి యేసుక్రీస్తు వారు? నక్కలకు బొరి ఉన్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు మరి నువ్వు ఉండడానికి ఒక్క ఇంచు స్థలమైనా లేదు అంటాడు. ఆయన కూర్చుకోలేదండి ఈ లోకంలో తండ్రి పనిని. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికి వెళ్ళాలని నాకు తెలుసు. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు క్రీస్తును విశ్వాసించాం, ఎందుకు క్రీస్తునందు విశ్వాసం ఉంచాం, ఎందుకు దేవుని మనం నమ్ముకున్నాం, మన విశ్వాసానికి తగ్గ ఫలమేంటి, ఈ లోక సంబంధమైనవా, ప్రకృతి సంబంధమైనవా? దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము దేవుణ్ణి ఏం అడుగుతామున్నామండి? ఏం శోధిస్తున్నారు దేవుణ్ణి? ఈ లోక సంబంధమైనవి కావాలి, ప్రకృతి సంబంధమైనవి కావాలి, భూ సంబంధమైనవి, వాటినేనా దేవుడు అవే ఇస్తాడు? అవి ఎన్ని కాలం ఉంటాయండి? ఈరోజు ఏంటి సువార్త ఏంటి? యేసుక్రీస్తు మరణ పునరుత్థానంలో కలిగినటువంటి మృతుల పునరుత్థానం మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నామండి. దేనికోసం ప్రకటించాలండి ఈరోజు? చూడండి ప్రియులారా, ఎంత భయంకరము. ఇక్కడ మనం పరిశీలన చేస్తే తన కృపా మహాదేశ్వర్యం అట. దేవునిది ఏంటంట? దేవుని యొక్క కృపా మహాదేశ్వర్యం. చూడండి ప్రియులారా, ఏమంటారు? తన కృపా మహాదేశ్వర్యము రాబోవు యుగములలో కనపరిచేటటువంటిది. ఆయన కృప, ఆయన ఐశ్వర్యము. చూడండి ప్రియులారా, ఎంత గొప్పది. తన కృప మహదేశ్వర్యము అంటే రాబోవు యుగములలో కనపరుస్తాడు. ఎప్పుడండి? దేవుని యొక్క ఐశ్వర్యము. దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొని. ఎంతటి గొప్ప మహిమకు మనం వారసులము. ఈ మహిమను తెలియకుండా చేస్తున్నాడు సాతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము అంటాడు. అంటే క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యము రాబోవు యుగములో కనపరిచేటటువంటిది. చూడండి, పరలోకంలో క్రీస్తునందు యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే, ఆయన అందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు. అక్కడ మనం ఎలా ఉంటాము, ఆయన మహిమ ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేసుకుని మన మహిమ ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎంత గొప్ప మహిమకు వారసులమండి. ఇంకా మనం పరిశీలన చేస్తే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని కృపా మహదేశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన ఏంటంట? దేవుని కృపా మహదేశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఏమర్థమవుతుందని మనకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1 దేవుని కృప మహదేశ్వర్యము. ఆయన కృప ఎంతంట? మహదేశ్వర్యం అటండి. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధాలకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఒకప్పుడు ఈ లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా, భూ సంబంధంగా ఉంటూ మన శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవునికి మరి శత్రువులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవునికి మనం అవిధేయులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుణ్ణి పంపించి తన కుమారుని రక్తం ద్వారా మనల్ని విమోచించి ప్రియులారా మరి దేవుని కుమారులుగా చేసుకున్నాడు. చూడండి, ఎంతటి గొప్ప మహిమకు మనము వారసులము. మనం కలిగి ఉన్నటువంటి మహిమ ఏంటి? దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యాన్ని మనం అడుగుతూ ఉన్నామా? మరి క్రీస్తునందుకు తీసు దగ్గరికి వచ్చిన తర్వాత పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అడుగుతూ ఉన్నామా? ప్రతి వరమును, ప్రతి ఈవియు పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చినని చెప్తున్నాడు ప్రియులారా. అడుగుతూ ఉన్నాం మరో ఈరోజు? ఏముంది క్రీస్తులో? ఏముంది దేవుని అందు మనం? చూడండి ప్రియులారా, మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడింది. కృప అండి. కృప జీతము వేరు, దానము వేరు. కృప ఉచితంగానే ఇచ్చేది, జీతమేమో కష్టపడితే వచ్చేది. మనం ఏమి చేయకపోయినా దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి లోకానికి పంపించి మనల్ని నిత్య నరకం నుండి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఒకసారి ఆలోచన చేయండి, మన పరిస్థితి ఎలా ఉంది? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే అంటాడు. ఇది వరము. ఆయన మనకు ఒక వరాన్ని అనుగ్రహించాడు. ఏంటి ఆ వరము? ఏంటంటే ప్రియులారా, మనం కృపచేత రక్షించబడి ఉన్నాము. చనిపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటి మనల్ని దేవుడు నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆయన కలిగిన వరము, ఆయన కృప, ఆయన మహదేశ్వర్యము, ఆయనను కరుణాధారంగా మనకు బయలుపరిచాడు. దేవుని యొక్క కరుణ ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మనం ఎలా ఉన్నాము? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా మనం రక్షించబడ్డామని చెప్తున్నాడు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. మరి మనం ఏమని నమ్ముతా ఉన్నాం? మన విశ్వాసం ఏంటండి? విశ్వాసం అనున్నది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులై ఉన్నవి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాలు
దేవుడు వాళ్ళకు క్రీస్తులో ఏర్పరిచాడు. క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనము, క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించినటువంటి మనము ఈరోజు దేవుణ్ణి మనం ఏం అడుగుతా ఉన్నాము, ఏ ఆశీర్వాదాన్ని అడుగుతా ఉన్నాము ఒకసారి ఆలోచన చేయండి పిల్లలు, ఆలోచన చేయండి. ఇంకా మనం పరిశీలన చేస్తే దేవునిలో ఒక నిధి ఉంది. నిధి, అక్కడ నిధి ఉందండి, అక్కడ గుప్త నిధులు ఉన్నాయండి అంటారు చూడండి. దేవునిలో కూడా ఒక నిధి ఉంది. ఏంటి దేవునిలో ఉన్న నిధి? సర్వకృపానిధి యగు దేవుడు, సర్వాంతర్య కృప అండి. ఆయన అనునిత్యం మనం పైన కృప చూపించేవాడు. ఇంతటి గొప్ప మహిమకరమైన సర్వకృపా నిధి, ఆయనలో ఒక నిధి ఉంది. ఆ నిధి ఏంటంటే దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం, ఆ పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అండి. ఒకసారి ఆలోచన చేయండి. సర్వకృపానిధి యగు దేవుడు అంట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం పరిశీలిస్తే పిల్లరా, తన నిత్య మహిమకు పిలిచాడండి. ఎంత గొప్ప అదృష్టవంతులమో చూడండి మనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అంటాడు చూడండి పిల్లరా. ఎంత గొప్ప మహిమ అండి. ఏమంటున్నాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు. ఎవరిని పిలిచాడు? తన నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. సర్వకృపానిధి యగు దేవుడు తన నిత్య మహిమకు, తన నిత్య మహిమ ఎక్కడ ఉన్నాడు దేవుడు? దేవుడు మనల్ని ఎలా కావాలని కోరుకున్నాడు? తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని కోరుకున్నాడండి తండ్రి. తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, తన నిత్యము నా ఎదుట ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. అదే చెప్తున్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు, సర్వకృపానిధి. కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈరోజు మనం పరిశీలన చేసుకుంటే క్రీస్తు యేసునందు ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క పరిస్థితి ఏంటని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఈరోజు వారికి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అపనిందలు, అపజయాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రియులారా, క్రీస్తు అన్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అంటే క్రీస్తు కలిగి ఉన్నటువంటి శాంతి ఏంటి? అనే బాధ పెట్టబడి మరి ఆయన ఓర్చుకున్నాడండి. బాధ ఎంత బాధ పెట్టినా, ఉమ్మి వేసినా, పిడిగుద్దులు గుద్దినా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఈ లోకంలో. అందుకే చెప్పాడు కదా, ఏమంటుండో క్రీస్తే అదే మాట ఇప్పుడు, జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం అందుకు వచ్చాడు. ఈరోజు నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి, నీకు ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉన్నాయంటే నువ్వు విశ్వాస జీవితంలో సరిగ్గా ఉన్నావు అని అర్థము. ఏంటండి? మన విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నామని అర్థము. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఏమంటుండు? మనకు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలండి. మన పరిస్థితి ఏంటంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేయను అంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. తనకు ప్రార్థన చేయ వారందరినీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన ఐశ్వర్యము పరలోక విషయం గలది. ఆ ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తాడండి దేవుడు. పరలోక విషయంలో ఏదైతే ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడో ఆ ఐశ్వర్యం మనం అడిగితే దేవుని దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం ఇస్తాడు. మనం ఎవరి దగ్గర ఏదైతే ఉందో అది అడిగితే మనకి ఇస్తారు, అంతే తప్ప లేనిది అడిగితే ఎవరు కూడా ఇవ్వలేరు ప్రియులారా. కాబట్టి దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటని మొదట గ్రహించి మనం అడిగేది ఉండాలి. అందుకే మన విశ్వాస జీవితాన్ని ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసాన్ని కట్టుకోవాలి. మనం శరీర సంబంధమైనది, ప్రకృతి సంబంధంగా అంటే మనిషి ఇద్దరు పురుషుల కలయిక. బాహ్య పురుషుడు అంటేనేమో శరీరము, ఆంతర్య పురుషుడు అంటేనేమో ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి మనము అనునిత్యము జీవించాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే పరలోకానికి వెళ్ళాలంటే మరి మనం దేవుడిని ఏం అడగాలి ప్రియులారా? ఏం అడగాలి? కాబట్టి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఏం కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఈలోక సంబంధమైనవా, ప్రకృతి సంబంధమైనవా, భూ సంబంధమైన ఏమి కావాలని కోరుకుంటున్నావు ప్రియులరిక? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుంచి 12 వచనంలో, ఏలే అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం నుంచి వాడేవాడు సిగ్గుపడడాన్ని లేఖనం చెప్పుచున్నది. సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉందా? నీతిని ఇక్కడ ఏమంటు ఏలే అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో. మన విశ్వాసం ఏంటి? ఈరోజు యేసుక్రీస్తును ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించావా? ఆయన రక్షకుడని విశ్వసించావా? ఆయన యందు విశ్వాసం ఉంచితే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నేను పొందుకుంటానని విశ్వాసం ఉంచావా? ఏంటి నీ విశ్వాసం ఏంటి?
నీ విశ్వాసం నువ్వు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటున్నావా? మరి ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు ఎక్కడంటే హృదయంలో మనం విశ్వసించాలి, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. ఏలైనగా ఆయన విశ్వాసం ఉంచబడ్డాడు, ఎవడు సిగ్గుపడడండి. అదే చెప్తున్నాడు, నేను సిద్ధపరిచిన క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది అంటున్నాడు. నేను జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాడు. నా తండ్రి సింహాసనం మందు నేను కూర్చున్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుని ఎంతటి గొప్ప మహిమకు వారసులు చేశాడు. ఎంతటి గొప్ప ఐశ్వర్యము, యుగ యుగాలు ఉండేటటువంటి ఐశ్వర్యం, ఈ లోకం సంబంధమైనది కాదండి. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని యొక్క కృప, ఆయన వరం ఏంటంటే దేవుడు ఇచ్చేటటువంటి వరం ఏంటి? మనం ఈరోజు వరాలు కావాలా? ఏ వరం కావాలి? ఈ లోక సంబంధమైనవా, కొద్ది కాలం ఉండేటివా, ప్రకృతి సంబంధమైనవా, భూ సంబంధమైనవా ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. మనకు నిత్య జీవం కావాలండి. ఈ లోకంలో మనం ఎన్ని ఉన్నా లేకున్నా, ధనవంతుడు లాజరు గురించి మనం పరిశీలన చేస్తే, ధనవంతుడు సన్నపునార బట్టలు ధరించుకుని ప్రతినిత్యం అనునిత్యము సుఖంగా జీవించేటటువంటి వాడు. అదేవిధంగా ప్రియులారా మనం పరిశీలన చేస్తే లాజరేమో ఆయన కురుపులతో దిరద్దుడై వారు బల్ల కింద పడి ఉన్నటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నాడు. కానీ వారు మరణించిన తర్వాత వారి యొక్క స్థలాలు మనం పరిశీలన చేస్తే, ధనవంతుడేమో వేదనకరమైనటువంటి స్థలంలో బాధపడుతూనే ఉన్నాడు. ఇక్కడ ఏమీ లేనటువంటి లాజరు మరి అక్కడ అబ్రహాము రొమ్మున పరదేశిలో ప్రియుల నెమ్మది పొందుతూ ఉన్నాడు. చూడండి ఎంతటి గొప్ప మహిమ గుర్తించగలుగుతూ ఉన్నామా? మనం గుర్తించగలుగుతూ ఉన్నామా? దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యము, ఆ ఐశ్వర్యం చొప్పున మనకేం అనుగ్రహిస్తాడు దేవుడు అనేది ఎప్పుడైనా గుర్తించగలిగామా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేయండి. ఏలయనగా ఇక్కడ మనం పరిశీలన చేస్తే రోమిలకు రాసిన పత్రిక 6:23లో ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏం కావాలి ప్రియులారా? నిత్య జీవం కావాలా? నిత్య జీవం కావాలంటే ప్రియులారా మరి మన విశ్వాసం ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా చెప్తున్నాడు, బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయన అందే గుప్తంలో ఉన్నాయి. మనకి ఏ జ్ఞానం కావాలండి ఈరోజు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని వివేచించేటటువంటి జ్ఞానం మనకి ఈరోజు కావాలి. దేవుడు క్రీస్తులో మనకు ఏర్పరిచినటువంటి ఆ మహిమేంటో మనకు తెలియాలి. దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యం ఏంటో మనకు తెలియాలి. ఎందుకు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామో మనకు తెలియాలి. ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మన యొక్క మహిమేంటి? క్రీస్తును ధరించుకుంటున్నామంటే క్రీస్తు మహిమను ధరించుకుంటున్నటువంటి మనము మరి ఎవరికి వారసులమో తెలియాలి. దేవునికి వారసులము. మరి దేవుడు ఈ లోక సంబంధమైన వాడా, భూ సంబంధమైన వాడా, ప్రకృతి సంబంధమైన వాడా, లేక పరలోక సంబంధమైన వాడా? ఒకసారి ఆలోచన. దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యము మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో కొద్ది కాలమే మనం ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మనము ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాం? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మరి మనము దేవుని సన్నిధిలో ఉంటే దేవుని దగ్గరికి వెళ్తాం, లేకపోతే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, సాతానుకు నియమించినటువంటి ఆ నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన అందే గుప్తంలై ఉన్నవి. కొలెసలకు రాసిన పత్రిక 2:3 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి పిల్లరా, క్రైస్తవులు లోకాన్ని చూస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని మనమైన ఆత్మకు అనుగ్రహించాడని మోసపోతూ ఉన్నారు. ప్రియులారా, మనమై ఉన్న ఆత్మకి ఏం అనుగ్రహించాడో తెలియాలి, ఈ లోక సంబంధమైనవి ఏంటో తెలియాలి. అందుకే యేసుక్రీస్తు అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. ఏంటి జీవించేదేంటి? మన ఆత్మ యొక్క మహిమేంటి? మనం ఎక్కడున్నాం ప్రియులారా? ఎక్కడున్నాం ఒకసారి పరిశీలన తెలుసుకోండి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను తెలుసుకోవాలన్న మనకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు కావాలి. ఈ జ్ఞానము మరి ఎక్కడుంది? క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమము ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మరి ప్రత్యక్షత గల మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియాగు తండ్రి తను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్టండి. ఎంతటి గొప్ప మాటలని ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి, ఆయన మహిమ, ఆయన స్వరూపం, ఆయన మహిమా స్వరూపము, ఆయన మహిమా స్వరూపం తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించింది. ఏమని ఒప్పుకుంటున్నావు ఈరోజు? యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు, మనకు తండ్రి ఉన్నాడు. మరి యేసుక్రీస్తుకు ఎవరైతే తండ్రో మనకు ఆయనే తండ్రి, యేసుక్రీస్తుకు ఎవరైతే దేవుడో ఆయనే మనకు దేవుడు. యేసుక్రీస్తు వారు మన జ్యేష్ఠ అన్న, మనకు జ్యేష్ఠుడు, దేవుని జ్యేష్ఠ కుమారుడు. ఒకసారి ఆలోచన చేయండి.
మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19 వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. మనం అవి కావాలని కోరుకోవాలి, అవి కావాలని దేవుణ్ణి ప్రార్థించాలి. ఏవి కావాలనట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంటే అందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి నేను విజ్ఞాపన చేయుచున్నాను అంటాడు. వేటిని 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 అడగాలి? దేవుడు కలిగిన ఐశ్వర్యం ఏంటి ప్రియులారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనము దీర్ఘశాంతమును తృణీకరించదవా అంటాడు. ఏంటట? ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము మనం తురీకరించేటటువంటి పరిస్థితి ఉందా? ఆయన అనుగ్రహం ఏంటి? ఆయన మహిమైశ్వర్యం ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. రోమిలకు రాసిన పత్రిక 2:3-4 అట్టి కార్యములు చేయవానికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకునేదవని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదవా? అట్టి కార్యాలే చేస్తూ ఉన్నావా? ఇంకా దేవునికి అవిధేయులైన పనిలే చేస్తూ ఉన్నావా? అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా అంటాడు. నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందు అని నువ్వు అనుకుంటున్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఒకసారి? లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక అంటున్నాడు. అంటే దేవుని అనుగ్రహం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక. దేవుని అనుగ్రహం ఏంటట? నువ్వు మారు మనసు పొందాలని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాను. ఆయన అనుగ్రహము అది చెప్తున్నాడు. నువ్వు ఎరుగుతా ఉన్నావు, ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును నువ్వు తృణీకరిస్తా ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అని చెప్తున్నాడు. ప్రియులు ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మనము కనికరింపబడి మీకు సమోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమున వద్దకు చేరేటటువంటి పరిస్థితి ఉందా? మనం ఏం అడుగుతూ ఉన్నాం? ఎలాంటి పరిస్థితులు ఉన్నాం? ఇక్కడ చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 గనక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమున వద్దకు చేరేటటువంటి పరిస్థితి ఉందా? దేవుని సన్నిధిలో చేరేటటువంటి పరిస్థితి మనకు ధైర్యం ఉందా? మనము కనికరింపబడ్డామా? సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో మనం కృపాసనం యొద్దకు చేరుతూ ఉన్నామా? మనం క్రీస్తులో కడగబడ్డామా? మన పాపాలు కడుక్కున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి దగ్గరకు వచ్చినటువంటి మనము ఆయన కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని గుర్తిస్తూ ఉన్నామా? గుర్తిస్తే మనం ఏం చేయాలి? మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్టు సమయోచితమైన సహాయం కావాలి మనకు. దాంతో కృప పొందినట్లు కృపాసనం వద్దకు దేవుని సన్నిధికి వెళ్ళి మనం వాటిని అడుగుతూ ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఒకసారి పరిశీలన చేయండి. కాబట్టి ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు అంటాడు. ఆయన ఎవరు? ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాలు ఇక్కడ యోబు గ్రంథము 9:4 ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాట తెగించి హాని నొందువాడేవాడు అంటాడు. చూడండి ఒకసారి పరిశీలన చేయండి. మన పరిస్థితి ఎలా ఉంది? న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుచుదువా అంటాడు. న్యాయ సంపన్నుడు దేవుడు, న్యాయాన్ని తీర్చేటటువంటి వాడు. ఆయన కలిగినటువంటి ఐశ్వర్యము, ఆయన న్యాయ సంపన్నుడు అండి ప్రియులారు. ఇక్కడ యోబు గ్రంథము 34:17 న్యాయమును దేశించువాడు లోకము నేలునా, న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపెదవా అంటాడు. న్యాయ సంపన్నుడు అండి తండ్రి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మనం ఈ లోకంలో ప్రియులారా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఈ లోకంలో ఏం కోరుకుంటున్నాం? దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి? ఈరోజు క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనము, క్రీస్తులో దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఆ మహిమ ఏంటి అనేది మనం గుర్తిస్తే, మనం క్రీస్తును పొందుకున్నటువంటి మన మహిమ ఏంటి? చూడండి ప్రియులారా, ఆ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క మహిమ ఒకసారి ఆలోచించేవా? ప్రతి వరము అంటే పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనం గుర్తించగలగాలి. కాబట్టి ఈ లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి ఇవి మనం అడగడం ద్వారా మనకేం కూడా మనకంటే ఎక్కువ ఉన్నాయండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారికి, దేవుని నమ్ముకుని వారికి మనకంటే ఎక్కువ ఉన్నాయి. వాటిని మనము అడగడం వల్ల మనకేం కూడా ప్రయోజనం లేదు. ప్రియులారా. అందుకే మనం ఈ లోకంలోనికి ఏమన్నా తెచ్చామా అంటే ఏమి కూడా తెలియదు ప్రియులారా. దీనిలో నుండి ఏమీ కూడా తీసుకుపోలేమంటాడు. ఇక్కడ తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ
తీసుకుపోలేమన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం పరిశీలన చేస్తే యోబు గ్రంథం అంటున్నాడు, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చితిని, మరి దిగంబరినై వెళ్తాను. మరి ప్రియులారా, దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటి? ఎందుకు మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి? ఎందుకు దేవుని దగ్గరికి మనం రావాలి? ఎందుకు క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించాలి? మరి దేవుడు క్రీస్తులో మనకు ఏర్పరిచిన మహిమ ఏంటి అనేది మనం గుర్తించి దానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి ప్రియులారా. నిన్న తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చింది, దిగంబరని అక్కడికి వెళ్ళను, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుపోయినని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారంగానే తను వచ్చినట్టే దిగంబరిగానే మరలా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఉన్న వాటిని నేను మీరు ప్రేమింపకుడి, ఎవడైనా వాటిని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్తున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:15 మనం పరిశీలిస్తే ప్రియులారా, ఈ లోకంలో కాదండి, ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదండి మనము దేవుని దగ్గరికి వచ్చేది, క్రీస్తునందు విశ్వాసం ఉంచేది. ఈ లోక సంబంధమైనవి, భూ సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి. ఇది ఎందుకు అంటే ప్రియులారా, ఇవి ఎవరి అధికారంలో ఉన్నాయంటే సాతాను అధికారంలో. యేసుక్రీస్తును ఒక్క క్షణంలో భూలోక వంశంలోనే చూపించి ఈ రాజ్యం యొక్క మహిమ, ఈ అధికారం నాకు అనుగ్రహించబడింది, నాకు ముక్తివానికి ఇస్తానని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఆలోచన చేయండి, మనం ఏం కోరుకుంటున్నాము దేవుని దగ్గరికి వచ్చినటువంటి తర్వాత, దేవుడు కలిగిన ఐశ్వర్యం ఏంటో అని మనం గుర్తిస్తే మరి దేవుడు మనకు అనుగ్రహించే మహిమ ఏంటో అనేది మనకు తెలుస్తుంది ప్రియులారా. ఇక్కడ అందుకే చెప్తుండే, ఈ లోకంలో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి, ప్రేమిస్తే ఎవడైనాను ప్రేమించిన ఎడల ఈ లోకంను ప్రేమించి తండ్రి ప్రేమ వాణిలో ఉండదని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం ప్రియులారా. ఎందుకనంటే లోకంలో ఉన్నదంటే ఏంటట? లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అంటాడు. కాబట్టి ప్రియులారా, లోకము దాని ఆశయు గతించిపోతుంది. మనం ఈ లోక సంబంధమైన అడిగితే లోకము దాని ఆశ ఏమవుతుంది? గతించిపోతుంది ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:15 లోకమును దాని ఆశయం గతించిపోను కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. మనం దేవుని చిత్తాన్ని జరిగించడానికి ముందుకు మనము ప్రేరేపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో ప్రియులారా. ఒకసారి ఆలోచన చేయండి. మరి దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమిటి అనేది మనకు తెలియాలి అంటే, దేవుడు కలిగినటువంటి ఐశ్వర్యం మనకు అర్థం కావాలి అని అంటే, మరి మనం ఏం చేయాలంటే ప్రియులారా, మొట్టమొదట మనం తిరిగించాల్సింది మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. మన మనోనేత్రాలు వెలిగింపబడాలి అని అంటే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి. మరి యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకమని నమ్మి విశ్వసించి మారుమనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడితే దేవుడు కలిగి ఉన్నటువంటి మహిమ మనకు అర్థమవుతుంది. మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆ తర్వాత మనము అనుసరించాల్సినటువంటి చట్టము క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమాన్ని మనం అనుసరించి జీవిస్తే అందులో దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యము, ఆ మహాదేశ్వర్యము ఏంటి అనేది మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. ఏం కలిగి ఉన్నాడు దేవుడు? ఏమేమి కలిగి ఉన్నాడంటే ప్రియులారా, ఏమని నేర్చుకున్నాం మనము? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అదేవిధంగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచే అన్న మహిమైశ్వర్యము. కాబట్టి ప్రియులారా, మరి శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద ఉంది. అంటే మనం దేవునిలో ఏముంది అని అంటే, శ్రేష్టమైనది నీకు కావాలి అని అంటే, ఆ శ్రేష్టమైనది ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము నీకు కావాలంటే అవి ఎక్కడి నుంచి వస్తాయంటే పరసంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తాయి. కాబట్టి ప్రియులారా, ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి, మన విశ్వాస జీవితాన్ని దేనిపైన కట్టుకుంటూ ఉన్నాము? ఈ లోక సంబంధమైన వాటి మీద కట్టుకుంటున్నామా, లేక పరలోక సంబంధమైన వాటి మీద కట్టుకుంటున్నామా? మరి దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యం ఏంటి? క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించిన ఆ నిత్య జీవము, ఆయన మహిమ, దేవునితో యుగాలు జీవించేటటువంటి రాబో కాలానికి బయలుపరుస్తాడంటే ఏంటి ఆ మహిమని ఒకసారి ఆలోచన చేసుకున్నామా? ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించామా? తెలుసుకొని పిల్లల మన దేవుడు కలిగి ఉన్నటువంటి మహిమ ఏంటని మనకు అర్థమైతే మనము ఎంత గొప్ప మహిమకు వారసులము అనేది మనకు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం ఏంటని గుర్తించి ఇకనైనా దేవుడు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనం అడగడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యం మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో BW అకాడమీ, అదేవిధంగా బైబుల్ విజ్డమ్ అకాడమీ బెహ్రెన్ అని మీరు టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచయలో పాలిభాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయంతో జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయలో పాలిభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.